పరిశుద్ధుడు అయిన మా యేసయ్య, రక్షకుడు అనే కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనలో నీ సన్నిధిలో ఉండి నిన్ను ఘనపరచడానికి నీ కృపనిచ్చే నీ స్తోత్రాలు. ఇప్పుడు నీ వాక్యంలోకి వెళుతూ ఉండగా మా అందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో సహాయం అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు దేవుని ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం శ్రద్ధగా ఆలకిద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12-13 వచనాలలో ఓ చక్కని విషయాన్ని దేవుడు రాశాడు. గిద్యోను అనే ఒక వ్యక్తి దగ్గరికి యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడు. తలల పైకెత్తాలి, మీరు బైబిల్ చూసేదేముంది అక్కడ. గిద్యోను దగ్గరికి యెహోవా దూత దిగి వచ్చాడు. వచ్చి ఏమంటాడు? గిద్యోను, యెహోవా మీకు తోడై ఉన్నాడు, మీరు భయపడొద్దు. మిమ్మల్ని శ్రమ పెడుతున్నటువంటి శత్రు సమూహం అంతటిని నేను నీ ద్వారా నాశనం చేస్తాను అని దేవుడు దూత గిద్యోనుతో చెప్పాడు. మీరు భయపడొద్దు, నేను మిమ్మల్ని విడిపిస్తాను, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని ఆయన చెప్పాడు. వెంటనే గిద్యోను జోక్యం చేసుకుని, ప్రభువా, యెహోవా మాకు తోడై ఉంటే ఈ బాధలన్నీ మాకు ఎలా సంభవించుని అని ప్రశ్న వేశాడు. దేవునికి ఏం ప్రశ్న వేశాడు? దూతకి ఏమని? దేవుడు మాకు తోడై ఉంటే ఇదంతా మాకు ఎందుకు జరిగింది అనేది ప్రశ్న. ఆనాటి గిద్యోనే కాదు, ఈనాడున్న దేవుని బిడ్డల ప్రశ్న అంతా ఇదే. దేవుడు మనకు తోడై ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది మన ప్రశ్న. ఇలాంటి పరిస్థితులు కుటుంబాల్లో ఎందుకు సంభవిస్తున్నాయి అనేది మన ఆలోచన, అందరి ఆలోచన. ఎందుకంటే దేవుడు తోడుగా ఉంటే ఇట్లా జరగకూడదు కదా. ఆయన తోడుగా ఉంటే అన్ని మంచి జరగాలి. ఇశ్రాయేలుకు ముందుండి నడిచిన దేవుడు పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారికి తోడుగా ఉన్నాడు. మరి శత్రువు వారిని ముట్టలేదు తోడుగా ఉంటే, సముద్రము వారిని ఆపలేదు. అలాగే దేవుడు తోడుగా ఉన్నందువల్ల అరణ్యముల వారికి ఎండ అనే బాధ ఏంటో తెలియలేదు. రాత్రివేళ రాయి రప్ప ముళ్ళు అట్లాంటి గుచ్చుకుంటాయి అనే ఆలోచన కూడా, పండు వెన్నెల పట్టపగల్లాగా మేఘస్తంభంగా ఆయన కనపడతా ఉండేవాడు. చీకటి అంటే ఏంటో వాళ్ళు ఎరగరు 40 ఏళ్ళు. వాస్తవానికి పొద్దుగుంకుతుంది కానీ చీకటి అంటే వాళ్ళకేమీ తెలియదు. ఎందుకంటే రాత్రి వేళ 6 అవ్వగానే దేవుడు అగ్నిస్తంభంలాగా ప్రకాశం ఇస్తున్నాడు. వాళ్ళు వెలుతురులోనే బతుకుతున్నారు. పగలేమో చల్లదనం, సాయంత్రం వేళేమో వెన్నెల వెలుగు. అరణ్యంలో వాళ్ళు ఎరుగని ఆహారం ఇచ్చి దేవుడు పోషించి, బండ నుండి నీళ్ళు ఇచ్చి, అడ్డు వచ్చిన ప్రతి శత్రువును దేవుడు సంహరించి వారిని కనానుకు నడిపించాడు. ఇదంతా ఎట్లా జరిగిందట? ఇవన్నీ ఎందుకు జరిగినాయి వాళ్ళకి? దేవుడు వారికి ఏమై ఉన్నాడు? యెహోవా వారికి తోడై ఉండుట చేత వారు అంతటి క్షేమస్థితిని పొందుకున్నారు. నువ్వేమో మరి మా పితరులు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసిస్తే 10 అద్భుతాలు చేశారు. మోషేను దేవుడు ఎన్నుకొని ఎర్ర సముద్రం చీల్చేలాగా చేశాడు, మన్నా కురిసింది, రాజైన సీహోను ఓగును దేవుడు హతమార్చాడు. ఎప్పుడెప్పుడో జరిగిన కార్యాలు మా వాళ్ళు చెప్పారు. అసలు ఇప్పుడు మాకు తిండికి తికాణే లేదు. దేవుడు అయ్యగారులో కూడా నేను కూడా చెప్తూ ఉంటా, అక్కడ ఆ కార్యం జరిగింది, ఇక్కడ ఈ కార్యం జరిగింది, ఈ అద్భుతం జరిగింది అని చెప్తూ ఉంటా.
కానీ ఇక్కడ చూస్తేనే మనకి అద్భుతం మన జీవితంలో లేదు. మా పితరులు చెప్పిన అద్భుత కార్యాలు ఇప్పుడు ఏమైనాయి? ఆనాడు చేసిన దేవుడు ఈనాడు ఎందుకు చేయట్లా మాకు? ఆనాడు వాళ్ళకు తోడుగున్న దేవుడు ఈనాడు మనకు ఎందుకు తోడుగా లేడు? మమ్మల్ని ఎందుకు దేవుడు శత్రువు చేతికి అప్పగించాడు అనేది గిద్యోను దేవుణ్ణి అడుగుతున్నాడు. తోడై ఉన్నాడు అంటున్నావు. తోడై ఉంటే ఇవన్నీ ఎందుకు సంభవించినాయి? ఆయనే ఉంటే ఎట్లా జరిగేదా? ఆయనే ఉంటే ఇవాళ మేము మా పిల్లలు ఆకలితో అలవటించేవాళ్ళమా? గిద్యోను దేవుణ్ణి అడుగుతున్నాడు. అంటే ఏం అవగాహనకు వచ్చాడు ఆయన? దేవుడు మనకు తోడుగా లేడని అనుకుంటున్నాడు. ఆయన మన దగ్గర లేడు, మనకు తోడుగా లేడు, అందుకనే మనకి ఇవన్నీ సంభవించినాయి అని గిద్యోను అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటాడు, నేను మీకు తోడుగానే ఉన్నాను అని అంటాడు ఆయన. అదేంటి ప్రభు, తోడుగా ఉంటే మా బ్రతుకులు ఇట్లా శిథిలం ఎందుకని? ఎంత బాధపడుతుందో తెలుసా? వాళ్ళు ఇశ్రాయేలీయులు ఎంత కష్టపడుతుందో తెలుసా? వాళ్ళకు వచ్చిన శ్రమ, వాళ్ళకు వచ్చిన బాధ అంత ఎంతగా చూడండి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. ఇదే 6వ అధ్యాయం 7వ వచనం 6వ వచనం చదవండి. ఏం మాట్లాడుతున్నాడు? దేశమును పాడు చేయుటకు 5 నుండి చదువుతాం. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను, దేశమును పాడు చేయుటకు మిక్కిలి దానిలోకి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు మొరబెట్టిరి. మిద్యానీయుల వలన బాధన బట్టి మిద్యానీయులు అనేవాళ్ళు లెక్కలేనంత మంది వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళని ఏం పెట్టారంట? బాధ పెట్టారు. వాళ్ళని హీన దశకు తెచ్చారు. కనీసం ఒంటి మీద బట్టలు లేవు, తింటాకి తిండి లేదు, పాలిచ్చే తల్లులకు సరైన ఆహారం లేదు, గర్భిణులకు సరైన ఆహారం లేదు, చిన్న చిన్న పిల్లలకు తిండి లేక అల్లాడిపోతున్నారు. ఘోరమైనటువంటి హీన దశలోకి ఇశ్రాయేల్ కుటుంబాలన్నీ వచ్చేసినాయి. దేవుని బిడ్డల కుటుంబాలు ఏ దశలోకి వచ్చినాయి? దేవుని ప్రజల కుటుంబాలు ఏ దశలోకి వచ్చినాయి? హీన దశలోకి వచ్చారు. దేవుణ్ణి ఎరిగిన కుటుంబాలు ఏ దశలోకి వచ్చినాయి? అట్లా ఎందుకు జరిగింది? హీన దశలోకి వచ్చే అంత పరిస్థితి దేవుని ప్రజల కుటుంబాలకు ఎందుకు కలిగింది? ఇవన్నీ వాళ్ళు ఆలోచన చేశారు. ఈ బాధ ఎందుకు వచ్చింది, ఇట్లా ఎందుకు జరుగుతుంది అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమని? దేవుడు మనతో లేడు కాబట్టి మనకి ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుడు మన ఇంట్లో లేడు కాబట్టి మనకి ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుడు మనకు తోడుగా లేడు కాబట్టి మనకి ఇదంతా జరుగుతుంది. ఒక రకంగా దేవుడి మీద వాళ్ళకి విరక్తి, విసుగు వచ్చేసింది. ఈ బాధలన్నిటిని బట్టి దేవుని మీద విసుగు వచ్చేసింది. అంతే. ఎందుకంటే మన మనుషులు ఎక్కువగా ఓర్చుకోలేం. మన గుణమే అంత, మన తత్వమే అంత. ఇశ్రాయేలీయులు మాటికి సన్నిగి గోణిగారే మనం అనుకుంటాం, కానీ మనిషి స్వభావం అది. ఎన్ని అద్భుతాలు చేసినా ఇంకొకటి జరగకపోతే మాత్రం దేవుణ్ణి తిట్టుకోవటమే. వాళ్ళు ఎన్ని చూశారు? ఐగుప్తులు 10 తెగుళ్ళు వాళ్ళ మీదకి రావటం వీళ్ళు చూశారు. ఐగుప్తు నుండి బయటకు వచ్చేటప్పుడు దేవుడు వారి పట్ల ఏమేమి కార్యాలు చేశాడో అవన్నీ వాళ్ళు చూశారు. కానీ ఒక సందర్భం వచ్చేసరికి దాహం వేస్తే నీళ్లు లేవని మోషే మీద తిరగబడి దేవుణ్ణి దూషించడానికి పూనుకున్నారు. ఒక సమయంలో ఆహారము లేక వాళ్ళకైతే మాంసం గుర్తుకొచ్చింది. అప్పుడు కూడా దేవుణ్ణి, అంటే గతకాలపు మేళ్ళు గుర్తులేవు కానీ ఇప్పటి శ్రమ పోలేదనేదే బాధ కలిగింది. మనిషి స్వభావం అంతే. 100 మేళ్ళు జరిగి 100లో 101 ఆలస్యమైతే కనుక ఖచ్చితంగా దేవుని మీద ఒక విసుగు అనేది, ప్రార్థన మీద, భక్తి మీద ఒక విరక్తి అనేది మనుషులకు కలుగుద్ది.
అట్లా కలగడానికి కూడా కారణాలు ఉండేలేండి, ఊరికే అట్లా సనగలేదు వాళ్ళు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలలో చాలా మందిలో ఈ విరక్తి ఉంది. ఆత్మీయ జీవితం మీద, భక్తి మీద, దేవుడి మీద ఎంత చేసినా సరే ఇదేంటి అసలు అనేది ఒక విరక్తి ఉంది. ఒక ఆయన హాస్పిటల్లో ఉండి మరణ పడకలో మంచం మీద ఉండి ఆలోచన చేస్తున్నాడు, నేను దేవుడికి ఎంత చేశాను, దేవునికి ఎన్ని ఇచ్చా నేను అసలు. మందిరం కట్టుకుంటుంటే ఆ మందిరం గోడలకు కావలసిన రాళ్ళన్నీ నేనే తోలా, సిమెంట్ కట్టలు నేనే ఇచ్చా, దశంభాగాల మానకుండా నేను కట్టా, దైవజనుని కూడా చాలా జాగ్రత్తగా నేను తక్కువ లేకుండా చూసుకున్నా ఆయనకి. ఇవాళ నేను హాస్పిటల్లో 10 రోజులుగా ఉంటే నాకు ఏమాత్రం ఈ ఈ ఈ వ్యాధి, ఈ రోగం దరి అంతూ కానరావట్లేదు. ఇంత చేస్తే దేవుడు నాకేం చేశాడు అని ఒక విసుగు వచ్చింది. నేను ఇన్ని చేశాను కదా, దేవుడు నాకు తగ్గించడేంటి? 10 రోజులుగా డాక్టర్లకు అంతు పట్టట్లేదు ఏంటి? 10 దినాలుగా మందులు పని చేయకపోవటం ఏంటి? మెడిసిన్ నాకు పని చేయకపోవటం ఏంటి? ఏంటి అసలు ఇదంతా నేను చేసిందంతా ఏమైపోయింది? ఊరికే చేశాను నేను, ఏమన్నా వ్యర్థంగా చేశానేమో అనే ఒక తలంపు మదిలోకి, అనవసరంగా చేశానేమో, ఇవాళ నాకు ఏ మేలు లేదు, మందులు పని చేయట్లేదు. అసలు నేను చేసినంత దేవుడు గుర్తుంటే నాకు ఈ బాధ పెట్టే వాడే కాదు. నేను చేసినంత దేవుని జ్ఞాపకం ఉంటే నాకు ఈ శ్రమ అసలు వచ్చేదే. అంటే దేవుడు నేను చేసింది గుర్తుపెట్టుకోలేదు, నేను చేసిన సంగతి దేవుడు జ్ఞాపకం పెట్టుకోలేదు అనే ఒక అభిప్రాయం ఆయనలోకి వచ్చింది. మంచం మీద మా హాస్పిటల్లో ఉండి ఆలోచనలో పడ్డాడు. ఆయన దేవుని కొరకు చేసినవన్నీ జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాడు. ఏమేమి ఇచ్చాడో, ఏమేమి చేశాడో, ఏమేమి పెట్టాడు, అవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. ఈ సంగతి నాకు దర్శనం వచ్చింది. ఈ సంగతి నాకు దర్శనం, ఇట్లా అనుకుంటున్నాడు నన్ను గూర్చి అని నాకు దర్శనం వచ్చింది. పొద్దున్నే నేను ఫోన్ చేశా, ఏమా ఆయన హాస్పిటల్లో మంచంలో పడుకుని ఇట్లా అనుకుంటున్నాడంట, వెళ్ళి ఒకసారి కనుక్కో అన్న. ఏమి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అడిగింది, అయ్యా ఏంటి ఇట్లా అనుకుంటున్నావంట, మనసులో నువ్వు నిజంగా అనుకుంటున్నావా అని. అంటే నీకెవరు చెప్పారు నేను మనసులో అనుకున్నది అని ఆమెతో అన్నాడు. అయ్యగారు ఫోన్ చేశాడు, ఆయనకి దర్శనం వచ్చిందంట, నువ్వు ఇట్లా అనుకుంటున్నావంట, దేవుడికి అన్నీ గుర్తే ఉండి నువ్వు ఇట్లా అనుకోవటం తప్పు అసలు, అందుకే తగ్గట్లా నీకు అని. అంటే నేను మనసులో అనుకున్న సంగతి ఆయనకి ఎట్లా తెలిసింది అంటే, దేవుడు అట్లాంటి ఆలోచన మాని దేవుడు నిన్ను, దేవునికి ఇచ్చిన సంగతులు మనం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోకూడదు. నేను అది చేశాను, ఇది చేశాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను అనే సంగతి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోకూడదు. దేవునికి చేసిందంతా మనం మర్చిపోవాలి. దేవుడు గుర్తుపెట్టుకోడు, ఆయన మతిమరుపుడు కాదు, మనుషుల్లాంటోడు కాదు ఆయన మర్చిపోటానికి. తిన్నా చెయ్యి అక్కడే ఉంటుంది, తిన్నా పళ్ళెం అక్కడే ఉంటుంది, తిన్నా కడుపు అక్కడే ఉంటుంది, వాడికి ఏది గుర్తుండదు తర్వాత. అది మనుషుల లక్షణం. అందుకని మన వాళ్ళు అంటారు, ఎరా పెట్టిన చేతినే నరుకుతున్నవారా అని అంటారు, తల్లి పాలు తాగి తల్లి రొమ్ముని గుద్దుతున్నవారా అని అంటారు. మనుషుల నైజం ఏమిటంటే, మనం ఎంత చేసినా సరే ఒకనాటికి ఏం చేసేవారు అనువా అని అంటారు. కానీ దేవుడు అట్లా మర్చిపోయేవాడు కాదు. ఒక రోజున కొర్నేలు దగ్గర దిగి వచ్చి కొర్నేలుతో అంటాడు, కొర్నేలి నీ ప్రార్థనలను ధర్మకార్యములను యెహోవా సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి. ఆయన చేసిన ప్రార్థనలు, ధర్మకార్యాలు దేవుని సన్నిధిలో ఎట్లా ఉన్నాయంట, జ్ఞాపకం వచ్చేలాగా ఒక పలక మీద చెక్కి అక్కడ పెట్టాడంట. దేవదూతలు వస్తున్నారు, చూస్తున్నారు, ఏంటి ప్రభు అంటే, కొర్నేలు అనేవాడు భూమి మీద ఇవన్నీ చేశాడని చెబుతున్నాడు. కెరూబులు శరాపులు వచ్చి చూసారు, ఇవేంటి ప్రభు అంటే, కొర్నేలు అనే వ్యక్తి భూమి మీద ఇవన్నీ జ్ఞాపకార్థముగా అక్కడ ఉంచబడి ఉన్నాయి. వచ్చిపోయి చూసేవాళ్ళందరూ అవన్నీ చదివి కిందకు వచ్చినాక కొర్నేలు పేరు కనబడుతుంది. ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు అర్థం కావట్లా. దేవుడు సన్నిధిలో దేవునికి మనం చేసింది ఎక్కడికి వృధా పోదది. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కానేరదు. నువ్వు పెట్టిన ముద్ద అక్కడ రాయబడుతుంది.
దేవుని కొరకు నువ్వు చేసినటువంటి ప్రతి పని అక్కడ రాయబడుతుంది ఆయన గ్రంథములో. సభలు జరుగుతూ ఉన్నాయి, దేవదూతలు వస్తున్నారు, కెరూబులు శరాపులు వస్తున్నారు, 21 పెద్దలు వస్తున్నారు. ఇదంతా ఏంటి ప్రభు అంటే, పలానా మనిషి ఇదిగో నా మందిరం కొరకు ఇది చేశాడు, నా సేవ కొరకు ఇది చేశాడు, ఇదిగో నా సువార్త కొరకు ఇది చేశాడు, నా సేవకుని కొరకు ఇదిగో అతను సేవ చేయడానికి ఈ గుప్పిలిప్పాడని దేవదూతలే చదువుతూ ఉంటే, ఆ కింద ఆ చేసిన వాడి పేరు రాస్తూ ఉంటే, సిమెంట్ రోడ్లు పోస్తారు, భవనాలు కడతారు, పైన ఎవరెవరి పేర్లు రాసుకొచ్చి కింద దాని నిర్మాణకర్త పేరు రాస్తారు. ఇన్ని లక్షల ఇన్ని కోట్లయిందని రాసి అంచనాలు వేసి కింద ఎవరి పేరు రాస్తారు, అది ఎవరి ద్వారా జరిగిందో అతని పేరు అక్కడ. సేమ్ పరలోకంలో కూడా ఇదే స్థితి. దేవుని రాజ్యంలో కూడా ఇలాగే ఉంటుంది. దేవుని కొరకు మనం చేసింది ఎప్పటికీ వ్యర్థం కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. తిరిగి నీకు వచ్చే వరకు దేవుడు మర్చిపోడు. నీకు ఇచ్చే వరకు దేవుడు అందుకే అంటాడు, మీకోసం నేను అన్నీ వదిలేసాంగా ప్రభా అని అపోస్తులు అంటే, నా కోసం మీరు వదిలేశారుగా, పరలోకలు నేను మీకు 100 అంతలు ఇస్తా. మీరు ఒక్క వంతు వదిలేరు, అక్కడ నేను పరలోకలు మీకు 100 అంతలు ఇస్తా. నా కోసం మీ జీవనోపాధి వాళ్ళు వదిలిపెట్టారు. మత్తయ్య, నువ్వైతే సుంకం పన్ను వదులు చేసి ఉద్యోగం వదిలిపెట్టావు, నేను నీకేమిస్తానంటే సింహాసనం ఇస్తా అన్నాడు. ఇక్కడ వదిలేసింది పావల వంతు అయితే దేవుడు అక్కడ 100 రూపాయల వంతులు లెక్క పెడుతున్నాడు అక్కడ. మరి మనం చెప్పుకోవటం ఏంటండి, నేను చేశారని మనం చెప్పుకోవటం ఏంటి? దావీదు అంటాడు, యెహోవా మందిరం కొరకు ఇంత సమకూర్చాను కదా, నీకు ఇచ్చుటకు నేను ఎంతటి వాడిని ప్రభువా, ఇదంతా నేను సమకూర్చింది కాదు, నువ్వే నా ద్వారా సమకూర్చుకున్నావు, కానీ నీకు ఇచ్చుటకు మేము ఎంతటి వారం, ఏ పాటి వారం అని. నా దేవుని ప్రియులారా, మరణ పడకలో బాధలో ఉండి అతను ఏమనుకుంటాడు, నేను దేవునికి ఎంత చేస్తే నాకు దేవుడు ఏం చేశాడు, అసలు దేవుడు లేడు, ఏమి లేదు, అంత గుట్టిదే అని ఒక విసుగు, ఒక బాధ మనుషుల్లో. దేవుని ప్రజల్లో రావటం చాలా బాధాకరమైన విషయం అది. అందుకని యేసు ప్రభు చెప్పాడు, మీరు విసుక్కోవద్దు, విసుగగా నిత్యము. విసుగొచ్చి జనం ఏం చేస్తారంట, విసుగొచ్చి ఈ బాధల వల్ల విసుగొచ్చి జనం ఏం చేస్తారంట, ప్రార్థన చేయటం మానుకుంటారంట. అందుకే అంటాడు యేసు ప్రభు, విసుగక నిత్యము, విసుక్కోవద్దు, ప్రార్థన అయితే ఆపొద్దు, విసుక్కోకుండా ప్రార్థన చేస్తూనే ఉండండి. మిమ్మల్ని విసిగించే శ్రమలు రాకుండా ఉండవు అని చెప్పేసాడు యేసయ్య. మిమ్మల్ని దుఃఖపెట్టే శ్రమలు రాకుండా ఉండవు అన్నాడు యేసయ్య. పేతురు భక్తుడు అంటాడు, మనకు ముందున్న భక్తులందరూ ఈ విధమైన శ్రమల గుండానే ప్రయాణం చేశారు. ఏ భక్తుడు శ్రమ లేకుండా ప్రయాణము చేయలేదు, ఏ భక్తుడు నింద పడకుండా ప్రయాణం చేయలేదు, ఏ భక్తుడు అవమానం ఎదుర్కోకుండా ప్రయాణము ఆత్మీయ జీవితం సాగలేదు. ప్రతి భక్తుడు మనుషుల చేత, సాతానుల చేత, శరీర రోగాల చేత దెబ్బలు తిని అవతలకు దాటి వెళ్ళిపోయాడు తప్ప సుఖంగా బతికి దాటిపోయినవాడు ఎవడునూ లేడు. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో. యేసయ్యకే భూమి మీద సుఖపడ్డా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడికి తలవాల్చుకోవడానికి చోటు ఇవాళ గూడు ఇచ్చాడు, నీడ ఇచ్చాడు, ఇంత ముద్ద పెడుతున్నాడు. ఏమైందండి ప్రార్థన చేసుకోవటానికి? తలదాల్చుకోవడానికి ఇంత గూడు ఇచ్చాడు, ఏమైంది ప్రార్థన చేసుకోవటానికి అంత విసుగేమిటి? ఒక్కటే నిరీక్షణ ఉండాలి, దేని కొరకు దేవుళ్ళలోకి వచ్చామో ఒక్కటి మదిలో మెదిలితే చాలు. ఇవన్నీ మనం పట్టించుకో. దేని కొరకు వచ్చాం? కేవలం 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 పరలోక రాజ్యమును సంపాదించుకోవటం కోసమే దేవుళ్ళలోకి వచ్చాం. ఇవన్నీ పట్టించుకోవద్దు, ఇవన్నీ దేవుడు పట్టించుకుంటాడు. మనం పట్టించుకోవలసిందల్లా పరలోకం. మొదట నీవు నా నీతిని, నా రాజ్యమును వెతకాలి. అప్పుడు నీకేది కావాలో నేను దాని గురించి నేను ఆలోచన చేస్తా. మీ సమస్యలన్నింటిని గురించి నేను ఆలోచన చేస్తాను, నువ్వు ఆలోచనలో పెట్టుకోవద్దు. ఇవన్నీ యేసుప్రభు వారు చెప్తున్నాడు. ఈ బాధలన్నిటి వల్ల అసలు దేవుడు నన్ను
తీసేసుకుంటే బాగుండు, అసలు చచ్చితే బాగుండు అనే ఆలోచన కూడా చాలామందిలో. నేను కూడా అడిగా దేవుడిని ఒకసారి, నేను పడలేను ప్రభు ఇదంతా, ఇక చాలే, ఎందుకు ఇంకా తీసేసే రాదు అని అన్న దేవుడిని నేను. భక్తులు చాలామంది అలాగ ప్రార్థన కూడా చేశారు. ఏలియా ఒక రోజున ప్రార్థన చేశాడు. యెజబెలు అనే ఒక దుర్మార్గపు రాణి యెహోవా ప్రవక్తలందరినీ చంపుతూ ఉంటే ఏలియా పరిగెత్తి 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 దాని బారిన పడకుండా, దాని కత్తిన పడకుండా పరిగెత్తి బదిరి వృక్షము కింద అలసిపోయి సొలసిపోయి వేసారిపోయి నిద్రపోయాడు. మెలకు వచ్చింది. ఆయాసం చేత రొప్పుకుంటా వచ్చిన ప్రార్థన చేశాడు. యెహోవా, నా పితరుల కంటే నేను గొప్పవాడినేం కాదు, ఇంత మట్టుకు చాలు, నువ్వు నా ప్రాణమును తీసేసుకో, ఇంత మటుకు చాలయ్యా, చాలు, నా ప్రాణం తీసేసుకో. ఏమైంది ఏలియా నీకు అని అంటే, యెజబెలు నన్ను రేపు ఈ వేళకు నిన్ను చంపకపోతే చూడని ఛాలెంజ్ చేసింది. నేను చచ్చిపోతాను, దాని చేతిలో చచ్చిపోయకండి, నీ చేతిలో చచ్చిపోవటమే, నన్ను చాలే తీసేసుకో ప్రభువా అని అట్లాంటి భక్తుడు ఏడిచాడు. బాధలకు ఎవరికైనా ఇక్కడి నుంచి దాటి వెళ్ళిపోతే బాగుండు అనుకుంటాం మనం. ఇక్కడి నుంచి దాటి వెళ్ళిపోతే అంత విడుదల వచ్చేస్తుంది అనుకుంటాం మనం. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, బాగా మనసులో పెట్టుకోండి. ప్రభా, నేనైతే ఆత్మహత్య చేసుకోలేను, అటు నేను చేసుకుంటే పరలోకం నాకు లేదు, కనుక నువ్వే నన్ను తీసేయి, నేను బతకనిక అదంటే దేవుడు చెప్పాడంట, అటువంటి ప్రార్థన చేయొద్దు నువ్వు, నీ ద్వారా ఇంకా నేను సేవకులను లేపాలనుకుంటున్నాను, నీ ద్వారా నేను పని చేయించుకోవాలనుకుంటున్నాను, నీ కీడు చేసిన నీ కొడుకుని నేను దెబ్బ కొడతాను, అక్కడే మళ్ళీ నిన్ను నేను గనుడుగా నిలబెడతాను అంటే, లేదు నేను చచ్చిపోతాను, నాకు వద్దిక, నువ్వు నన్ను హెచ్చించొద్దు, నన్ను లేపొద్దు, నాకేం మేలు చేయొద్దు, నన్ను తీసేసుకో అని 3 రోజులు ప్రార్థన చేస్తే 3వ రోజున దేవుడు, సరే నువ్వు వింటలేదు, ప్రాణం తీసేయమంటున్నావు, కానీ ఇంకా నీకు ఆయుష్ ఉంది, మధ్యలోనే చచ్చిపోవాలి, నన్ను ప్రాణం తీసేయమన్నావు కాబట్టి ఇది కూడా ఆత్మహత్య కింద లెక్క వస్తుంది అన్నాడు. నన్ను తీసే ప్రభుని అడగటం కూడా నువ్వు ఆత్మహత్య కింద లెక్క వస్తుంది, గుర్తుపెట్టుకు. నువ్వు చచ్చిపోవటమే, నువ్వు ఊరేసుకుని ఇంకోటి చచ్చిపోవటం ఆత్మహత్య కాదు. నన్ను తీసే ప్రభుని అడగటం కూడా ఒక లెక్కలో అది కూడా ఆత్మహత్య. మరి నీ ఇష్టం అని అంటే, అయినా పర్వాలేదు తీసే, నేను అవమానం తట్టుకోలేను అన్నాడు. అంతే, 3వ రోజు సాయంత్రం ఆ ఏకాంతంలో చెట్టు కిందే చచ్చిపోయాడు. తీసేసాడు దేవుడు. దేవుని దగ్గర ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా అది తీసేస్తే పోవాలి తప్ప మధ్యలో మనం తీసేయమని అడగకూడదు. తీసేసుకోవటానికి మనకు అధికారం మన మీద లేదు. చాలే అనుకుంటే దేవుడే పిలుచుకుంటాడు. మనం ఎందుకు తొందరపడాలి? ఎవరికి లేని బాధలు, ఎవరికి లేని కష్టాలు, ఎవరికి లేని కన్నీళ్ళు అండి. మన బాధలే చూస్తున్నాం. మనకంటూ ఎక్కువ నలిగిపోయి కుంగిపోయి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మన కుటుంబంలో మొయ్యలేని బరువులుగా మనం అనుకుంటున్నాం, కానీ మనకంటే ఘోరమైన శ్రమలు భరించేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, బాధల బట్టి చావును కోరుకోవద్దు. ఈ తాత్కాలికమే. ఒకనాడు దేవుడు కన్ను తెరిస్తే ఇవి మన కళ్ళ ముందు లేకుండా దేవుడు తొలగిస్తాడు. ఏమో ఎందుకు జరుగుతుంది, జరగని ఏం జరుగుద్దు. చంపడం అయితే చంపడగా, పోనీ చంపుతాడా, తీసుకుపోని, ఏం చేయగలుగుతాం? లేదు వచ్చారా అని అంటాడు, పోనీ అట్లాగే బాధలు వెళ్ళిపోతాం. ఏం చేస్తాడో అది ఆయన చిత్తం. దేవుని విషయం అయితే మాత్రం మాట తప్పకూడదు, మళ్ళీ వెనక్కు తిరిగి చూసే మనసు తెచ్చుకోకూడదు. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండాలంటాడు. ఇందుకే ఈ బాధలన్నీ వచ్చినప్పుడు సాతానుడు ఏమి శోధిస్తాడు మనల్ని? ఏం చేశాడు రా దేవుడు నీకు? ఇన్నేళ్ళు ప్రార్థనకి దేవుడికి మనకు బోధ చేస్తూ ఉంటాడు. కూర్చుని మంచం పక్కన కూర్చుని, మన కుర్చీ పక్కన కూర్చుని మనం ఆలోచన చేస్తుంటే మనకు నేర్పుతూ ఉంటాడు. ఏం చేశాడు నీకు దేవుడు? ఎన్ని సంతాలు ఇచ్చావు, మందిరానికి ఎంత చేసావు, ఎన్ని కానుకలు ఇచ్చావు, సేవకుని ఎంత బాగా చూసావు, కోటాలు పెడుతుంటే నువ్వు ఎంత పరిచయం చేసి ఎంత గుప్పిళ్ళు ఇప్పావు, మందిరంలో ఎంత సహాయక సహకారిగా నువ్వు ఉన్నావు. లువోదికయ సుంటికేసు వలె
ఏమండి అపోస్తులకి ఎంత సహకారులుగా మీరున్నారు. నువ్వు చేసిన దానికి ఇదేనంట ప్రతిఫలం, నువ్వు చేసిన దానికి ఇదేనా న్యాయం దేవుడు చేసేది, చచ్చిపో సావరాదిగా అనే బాధ వాడు మనకి నిరుపుతాడు. అందుకంటాడు అక్కడ నిబ్బరంగా నువ్వు ఉండాలి. నిబ్బరంగా లేకపోతే అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదుమా అని వాడు ఎత్తుకుచూ తిరుగుతున్నాడు. నిబ్బరం కోల్పోతే ఏం చేస్తాడు వాడు? మనల్ని పట్టుకుపోతాడు. ఇక నిబ్బరం కోల్పోతే లోకంలోకి లాక్కెళ్ళిపోతాడు, పాపంలోకి లాక్కెళ్ళిపోతాడు, దేని కింద దాని కింద తోసేస్తాడు. చచ్చిపో 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 అని ఒకటే శోధన. దేవుడు చెప్తున్నాడు మీరు నిబ్బరంగా లేకపోతే వాడు మిమ్మల్ని ఏం చేస్తాడంట? తీసుకుపోతాడు మధ్యలో. దేవుడు హెచ్చించే సమయం ఒకటి ఉందని పేతురు పత్రిక చెబుతాడు. చదవండి ఆ వాక్యం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము చూడయా ఏమంటాడో. 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మీరు దీన మనస్కులై ఉండాలి. దేవుడు మనల్ని హెచ్చించే తగిన సమయం చూడాలి. ఏ సమయం? ఒక తగిన సమయం దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. ఏం చెబుతున్నాడు పేతురు భక్తుడు? దేవుడు మనల్ని హెచ్చించే ఒక సమయమును నిర్ణయము, ఆ సమయం ఒకటి రాసి పెట్టాడంట దేవుడు. ఆ రోజు కొరకు మీరేం చేయాలి? దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనసుతో ప్రార్థన చేసుకుంటూ మీరు ఉండాలి. భక్తి చేస్తూ ఉండాలి. విసుక్కోవద్దు, సణుక్కోవద్దు, గొణుక్కోవద్దు. వీటన్నిటిని చూసి అదిరి బెదిరి సాతానుకు చోటు ఇవ్వద్దు ఇంట్లో. మనం కనుక ఆలోచనలో పడి బెదిరిపోతూ కూర్చుంటే కింద అంటున్నాడు చూడండి, కింద అంటున్నాడు 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలి. ఈ శ్రమల్లో మనం ఎట్లా ఉండాలి? నిబ్బరమైన బుద్ధి ఉండాలి. ఎందుకంటే శ్రమ ఒకడిని దారి తప్పిస్తుంది, శ్రమ దేవుణ్ణి తిట్టేలాగా చేస్తుంది, శ్రమ శావుకుణ్ణి వదులుకునేలాగా చేస్తుంది, శ్రమ ఏదో ఒక పాపం చేద్దామనే తలంపు చేస్తుంది. శ్రమ ఇంతకాలం చేసాం, ఏమి లాభం దొరికింది? లోకంలో ఆడు బాగా బతుకుతున్నాడు. మనం కూడా అట్లాగే. మహాభక్తుడు ఆశాపకే కలిగింది. భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు ఇదంతా నేను వృధాగా చేశాను. ఇన్నేళ్ళు ఈ భక్తి నా చేతులు కడుక్కుని పవిత్రంగా ఇదంతా వృధాగా చేశానా? ఇక నేను కూడా పాపం చేసేద్దాం. కాలు జారుట్లో కొంచెమే నాకు తప్పాను అని 73వ కీర్తన. కొద్దిగుంటే పాపంలోకి కాలు జారి ఇక వెళ్ళిపోతున్నాడు. దేవుడు దర్శించాడు, ఆశాపు వెళ్ళొద్దు అట్లాగా. ఇవన్నీ తొలగిపోతారు ఒక దినాన్న. నిబ్బరంగా ఉండు. నిబ్బరం చెడగొట్టుకుంటే ఎట్లాగా? నీలో నిబ్బరం పోయిందా, వాడు నీకు బోధ చేసి నిన్ను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామని వాడు ఎదురు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం పాయింట్కి వస్తున్నాం. వాడికి ఇశ్రాయేలీలు హీన దశకు వచ్చి వారు గగ్గోలు పెట్టి ఏడుస్తుంటే ఏమనుకున్నారు వాళ్ళు? దేవుడు మాకు తోడుగా లేడు, మమ్మల్ని ఆయన వదిలిపెట్టాడు. మేము ఎంత చేసినా సరే దేవుడు మమ్మల్ని ఏమి గుర్తుపెట్టుకోలేదు. దశమాగలు ఇచ్చాం, ప్రథమ ఫలాలు ఇచ్చాం, గుప్పిడి బొంతలు తీసుకొచ్చాం, సొరకాయలు, బీరకాయలు, కాకరకాయలు, ఉల్లిపాయలు అన్నీ తీసుకొచ్చాం. ఉద్యోగం రాగానే మొట్టమొదటి జీతం తీసుకొచ్చి అక్కడ పెట్టాం. ఎన్ని చేసాం? దేవుడు మాకేమీ చేయలేదు. శత్రువు చేతికి మమ్మల్ని దేవుడు అప్పగించాడు. ఈ మాట అంటూ ఉండగానే దేవుడు దిగొచ్చి యెహోవా మీకు తోడై ఉన్నాడు అన్నాడు. ఏదా తోడై ఉంటే ఏది మాకు అంటే అప్పుడు వెంటనే దేవుడు మాట్లాడతాడు. దేవుడు తోడుగానే ఉన్నాడు కానీ మీకు మేలు చేయబుద్ధి కావట్లా అన్నాడు. దేవుడైతే మీతోనే ఉన్నాడు కానీ నేను మీకు ఆయన మేలు చేయాలనే మనసు లేదు. అదే లెక్క, అదే ఎందుకు చేయడు అంటే తోడుగా ఉండి బొమ్మల్లో చూస్తున్నాడు మా బాధల్ని.
మా పక్క నుండి బొమ్మలాగా చూస్తున్నాడు. మేము పడే బాధలు, తిండికి లేక ఏడుస్తుంటే, బట్టలకు లేక ఏడుస్తుంటే, రోగాలతో రొప్పులు తల్లాడిపోతుంటే చూస్తా ఉన్నాడే ఆయన. ఇక ఆ లెక్కన తోడుగా ఉండి లాభం ఏమిటి అని అంటే, ఆయన చెయ్యలేకపోవడానికి ఒక కారణం మీ దగ్గర ఉంది అన్నాడు. తోడుగా ఉన్నాడు కానీ మేలైతే మాత్రము ఎందుకు చేయట్లేదంటే ఒక కారణం మీ దగ్గర ఉంది, ఒక లోపం, ఒక తప్పు మీ దగ్గర ఉంది అన్నాడు. అది మన దగ్గర కూడా ఉంది. తోడుగా ఉన్నాడు కానీ ఏమీ చేయట్లే, ఎందుకంట ఒకటి మన దగ్గర ఉంది అన్నాడు. తోడైతే ఉన్నాడు కానీ కార్యమైతే చేయట్లేదు. ఎందుకు ప్రభు అంటే ఏం చెప్పాడు చూడండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం, మళ్ళీ రండి అక్కడికి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము చూడాలి. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైరి. అబ్బబ్బబ్బ, ఏమయ్యారంట యెహోవా దృష్టికి? అందుకని దేవుడు మేలు చేయట్లా. ఏమయ్యారు దేవుని దృష్టికి? దోషులు అంటే ఏదో చేశారు, అందుకని వాళ్ళు దేవుని ముందు ఎట్లా ఉన్నారు? దోషులుగా ఉన్నారు. అందుకని దేవుడు చూస్తూ ఉన్నాడు కానీ మేలైతే మాత్రము చేయట్లేదు. ఎందుకు దోషులయ్యారు, ఏం చేసి దోషులయ్యారు, అది మనం పరీక్ష చేయాలి. ఏం చేస్తుంటే దేవుడు ఇట్లా చూస్తూ వదిలిపెట్టాడు అనేది మన పరీక్షలోకి, దేవుని మెట్ల ఆ పరీక్షలోకి రావాలి. చూస్తూ ఉన్నాడేంటి దేవుడు? ఇట్లా జరుగుతుంటే చూస్తూ ఉన్నాడేంటి, ఏం జరుగుతుందనే పరీక్షలో మనం ఉండాలి తప్ప చిట్టుకోవటం, చడుక్కోవటం, కొనుక్కోవటం ఈ కాదు మనం చేసేది. దేంట్లోకి వెళ్ళాలి? పరీక్షలోకి వెళ్ళాలి. వాళ్ళు పరీక్షించుకున్నారు, మేము ఏం చేసాం, మేము ఎందుకు దోషులం అయ్యాం, ఏ కారణం బట్టి దోషులం అయ్యాం అని వాళ్ళు ఆలోచనలో పడ్డారు. ఆలోచనలో పడితే వాళ్ళకు ఒక ఆలోచన, వాళ్ళ తప్పు ఒకటి బయటపడిందంట. చూడండి ఏం తప్పు బయటపడిందో. ఏం తప్పు బయటపడింది చూడండి. 9వ వచనం. ఐగుప్తీయుల చేతుల నుండి మిమ్మల్ని బాధించిన వారి చేతుల నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసిన వారి దేశమును మీకు ఇచ్చితిని. అదిగో మీ దేవుడిని యెహోవా నేనే. మీరు అమోరీయుల దేశములో నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకూడి అని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతిరి. అది దోషం. ఏంటంటే వాళ్ళ దోషం, మీరు నా మాట, నేను ఏమైతే తప్పని చెబుతున్నానో చెప్పినా సరే నా మాట మీరు, అందుకు దేవుడు చేయట్లా. మాట వినకపోవుటయే వారి దోషము. ఏంటంటే వాళ్ళ దోషం, దేవుని ముందు వాళ్ళు ఎందుకు దోషులయ్యారు? వారు మాట వినక చెప్పి తిని కానీ, ఆయన చెబుతూనే ఉన్నాడు, వీళ్ళ పెడచెవిని పెడుతూనే. రాత్రి కూడా అదే చెప్తున్నా. కనానులో బ్రతకవలసిన అబ్రహాము సంతానము ఐగుప్తు దేశం 400 సంవత్సరాలు ఎందుకున్నారంట వాళ్ళు? యెహోవా చెప్పిన మాట గాక వేరొక మాట అనుసరించాడు. దేవుని మాట తృణీకరించడం అంటే, దేవుని మాట ధిక్కరించడం అంటే నీకు ఆటలుగా ఈజీగా ఉన్నది. నేను చెప్పి తినే కానీ మీరు నా మాట మెదలకుండా తోడుగా ఉంటాను, జోక్యం అయితే మాత్రం చేసుకోను. నువ్వు కాలు జారి పడుతున్నా సరే చూస్తూ ఉంటా, నేను చెయ్యి అడ్డం పెట్టి పట్టుకోను. నువ్వు అప్పు కోసం ఇంటింటి తిరిగి చేతులు చాపుతున్నప్పటికీ చేతులు చాపనిస్తా కానీ చేతిలో దిగి రూపాయి కూడా నేను పెట్టనీను. నువ్వు రోగముతో అరుస్తున్నప్పటికీ, స్వస్థపరిచే హస్తము నా దగ్గర ఉన్నప్పటికీ, గాయపడిన హస్తం నా దగ్గర ఉన్నప్పటికీ నేను నీ మీద చెయ్యను, నిన్ను స్వస్థపరచను. ఎందుకని? నేను చెప్పితేనే కానీ నీవు నా మాట వినకపోయావుగా, నేను పిలువుగా మీరు లక్ష్య పెట్టకపోతే, నా ఉపదేశమును మీరు ఎందుకు చెబుతున్నానో జ్ఞానం లేకపోతే ఎట్లాగండి దేవుని బిడ్డలకి? దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో, ఎందుకు బయలుపరుస్తున్నాడో లెక్కాజం లేకపోతే ఎట్లాగండి? జాగ్రత్తగా ఉంటూ నేర్చుకోవాలి దేవుని బిడ్డలు. వదిలేయి అంటే వదిలేసేయాలంటనే, మానేయాలి. తీసి పడేసేదాన్ని ఉంచకూడదు అంటే తీసేయాలి. కాదులే ఇప్పుడు కాదులే అని అంటే దానికి ఏం మేలు చేయాలి? దేవుడైతే మనల్ని వదిలిపెట్టడండి, కానీ మేలైతే మాత్రం చేయడు.
మన దగ్గరే ఉంటాడు. మేలైతే మాత్రము ఒక అమ్మాయి అంటుంది, ఈడు ఉండి లాభం ఏంటింటో, మొగుడైతే ఉన్నాడు కానీ ఆడేవాళ్ళ సుఖం దుఃఖం అది అట్టా ఉంటుంది. దేవుడితో కూడా ఉంటాడే కానీ ఏముండదు, దుఃఖం ఉంటుంది, సుఖం ఉండదు. ఉంటాడు దేవుడు కానీ దుఃఖం ఏముంటుంది, కానీ సుఖము. దర్శనం వచ్చిందా టక్కన లోబడాలి. వాక్యం హెచ్చరించిందా, బుద్ధి చెప్పిందా వెంటనే లోబడాలి. సేవకుడు ఎప్పుడైనా సరే కూర్చోబెట్టే ఇది కాదు ఇట్లా అని చెప్పినప్పుడు వెంటనే లోబడాలి. అట్లా కాదు, నాకు తలకాయ ఉంది, తలకాయలో గుజ్జు ఉంది, నాకు కూడా ఒక ఆలోచన మెంటలో అని నువ్వు చేసుకుంటూ పోయావనుకో, నీ మెంటలకి చెమటలు పట్టిస్తాడు దేవుడు. అయ్యా వదిలిపెట్టేవాడు కాదు. వాళ్ళతో చేరొద్దురా, వాళ్ళు చేసే పనులు మీరు చేయొద్దు, వాళ్ళ బాటలోకి మీరు వెళ్ళొద్దని నేను మీతో చెప్పితేనే కానీ మీరు నా మాట వినకపోతిరి, అందుకు మీరు నాకు దోషులయ్యి ఉన్నారు. తోడై ఉన్న మాట నిజమే, నేను చేయకపోవటం కూడా నిజమే. ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మాట ఏంటో నేర్చుకోవాలి. మాట విని నేనేం వద్దు అంటున్నానో దాన్ని మీరు, వాక్యం ఏదైతే కాదు అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేసేయాలి. అది ఎవరి కోసమైనా సరే పక్కన పెట్టేయాలి. వాళ్ళెవరిని దృష్టిలో పెట్టుకోవద్దు, దేవుణ్ణి ఒక్కడిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది న్యాయం కాదు బిడ్డ అన్నప్పుడు ఆగిపోవాలి. ఇది విధానం కాదంటే మానుకోవాలి. పిల్లలు మీరు కూడా వయసులో ఉన్నారు, అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు ఏమని చెప్పారా వెంటనే ఆగాలి, లేకపోతే మీ మీద తల్లిదండ్రుల ప్రేమ చల్లారిపోద్ది, దేవుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టేస్తాడు. తల్లిదండ్రుల ప్రేమ చల్లారిపోద్ది, నా మాట వినకుండా పెళ్లి చేసుకుంది, ఇది దాన్ని ఎందుకు చూడాలని ఒక కఠినత్వం కూడా వాళ్ళల్లో వచ్చేస్తుంది. కనుక యవన కాలంలో మీకు అర్థం కాదు, అనుభవించి ఒక వయసుకు వచ్చి పెద్దోళ్ళు చెప్పినప్పుడు దాన్ని తలకి ఎక్కించుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకు చర్చి మానొద్దు అంటున్నామంటే దానికి ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి మానొద్దని. దేవుడి కంటే ఏది ప్రాముఖ్యంగా పెట్టుకోవద్దు. ఎందుకు చెబుతున్నావు? ఆయన కంటే ఏదైనా ఎక్కువగా మనం ప్రేమిస్తే, ఏదైనా ముందు పెట్టుకుంటే అది మనకు ఆశీర్వాదం కాదని ఎన్నెన్నో అనుభవించి చెప్పేటప్పుడు దాన్ని మనసులో పెట్టుకోకపోతే ఎట్లా? వేరొకళ్ళ గురించి మాట్లాడొద్దు, పొరుగోళ్ళ గురించి ఊసులు చెప్పుకోవద్దు, గుసగుసలు మాట్లాడుకోవద్దు, ఎవడో కొంపలో జరిగిన దాని గురించి పదే పదే వల్లించొద్దు. మళ్ళీ చెబుతున్నా, ఇతరుల కుటుంబాల కోసం ఎవరైతే చెప్పుకుంటారో ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఈ ఇంటికి కూడా తప్పక జరుగుద్ది. ఏ కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నావో ఆ కుటుంబంలో జరిగిన నష్టము నీ కుటుంబమునకు జరగక మానదు. అది శాపము. జరిగితే జరిగింది, ఏం చేస్తాం? వాళ్ళకి ఏదో నష్టం జరిగింది, దానికి ఏం చేస్తాం మనం? ఎందుకు మనం అల్లరి చేసుకోవాలి, ఆగం చేసుకోవాలి? ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు తన్నుకున్నారో గుద్దుకున్నారో, వాళ్ళ మధ్య ఏ తగత జరిగిందో ఆ తగత కారణం ఏంటో నీకు ఒక్కదానికి తెలుసు. కడుపులో పెట్టుకుని మెలకుండా ఉండాలి. ఎవడికి చెప్పాలి? ఆడికి ఫోన్ చేసి ఈడికి ఫోన్ చేసి అంత అవసరం ఏమొచ్చింది? వేరొకరి భాగోతాన్ని బయట పెట్టాలనుకుంటే శాపం దిగక మానదు. చూడండి, వాక్యం చూడండి. ఆదికాండము 9వ అధ్యాయము 25వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయము 25 వచనం. కానాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడగును. ఎవరు? కానాను అనే వ్యక్తి శపించబడ్డాడు. తన సహోదరులకు యజమానుడయ్యాడా, దాసుడయ్యాడా? దాసుడయ్యా. వాళ్ళ చేతి కింద కూలోడు పనోడు అయ్యాడు, శపించబడ్డాడు. ఎందుకు కానాను శపించబడ్డాడు? ఈ కానాను ఎవరు? కానాను నోవాహు మనవడం. నోవాహు యొక్క నోవాహుకి 3 కొడుకులు. ఎవరెవరు? నోవాహుకి 3 కొడుకులు. షేము, హాము, యాపేతు అనే 3 కొడుకులు నోవాహుకి ఉన్నాడు. ఈ కానాను అనేవాడు ఎవడు తెలుసా? హాము అనే వాడి కొడుకు. హాము నోవాహుకి కొడుకు. ఇప్పుడు కానాను నోవాహుకి ఏమవుతాడు? మనవడు అవుతాడు. కొడుకు కదా.
ఇప్పుడు మనవడు శపించబడ్డాడు. మనవడి మీదకి ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? ఎందుకు శాపం వచ్చింది? బాగా వినండి. ఎందుకు శాపం వచ్చింది తెలుసా? జలప్రళయం అయిన తర్వాత నోవాహు ఓడ నుండి దిగి కిందకు వచ్చాడు. ద్రాక్ష తోట వేసాడు. ద్రాక్ష పంట బాగా పండింది. ద్రాక్ష రసాన్ని కుళ్ళబెట్టి దాన్ని కాసి సారా తయారు చేశాడు. తయారు చేసి నోవాహు ఫుల్గా ముందు దాగి బట్టలు లేకుండా గుడారములో పడిపోయాడు. ఏం చేయాలి? ఒకటి అవమానమును కప్పాలి. మనం ఎల్లడి చేయకూడదు. వేరొకటి అవమానమును మనం కప్పాలి. తప్పిదమ్ములు దాచిపెట్టుట సహోదరి ప్రేమ లక్షణం. అది మన కళ్ళారా చూసినా, చెవులారా విన్నా దాన్ని ఏం చేయాలంట? మనం దాచిపెట్టుట సహోదరి మనసది, ప్రేమది. కానీ ఈ నోవాహు గుడారములో వస్త్రహీనుడై బట్టలు లేకుండా పడిపోతే అప్పుడే ఈ హాము అనే కొడుకు గుడారంలోకి వెళ్ళాడు. వెళ్తే నాన్నగారు బట్టలు లేకుండా అప్పుడు ఏం చేయాలి? గబగబా దుప్పటో లొంగియో బెడ్షీట్ ఏదో కూడా తీసుకొచ్చి కప్పాలి. మెలుగు వచ్చినాక ఆయనే కట్టుకుని బయటికి వస్తాడు. కానీ పరుగును బయటకు వచ్చేసి అడవుడి ఎవడికోడికి చెప్పాలి. కడుపుబ్బరం. అక్కడ ఇద్దరు అన్నలు ఉన్నారు. షేమ్ ఉన్నాడు, యాపేత్ ఉన్నాడు. వాళ్ళిద్దరిని కేకేసి, నాన్న గుడ్డలు లేకుండా పడిపోయాడు రా, నాన్న బట్టలు లేకుండా పడిపోయాడు అని చెప్తే వాళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? ఒక దుప్పట తీసుకుని నాన్న అవమానమును చూడకుండా ఇట్లా వెనక్కి తిరిగి ఆ చెంగు ఈ చెంగు వాళ్ళు పట్టుకుని వెళ్ళి వెనక్కి ఇట్లా కప్పారు. నోవాహు నిద్ర మేలుకొని లేచిన తర్వాత అంటాడు, హాము నీవు నన్ను అవమానపరిచి అల్లర చేసావు కాబట్టి నీ సంతానమును శపించబడద్దే అన్నాడు. వేరొకటి కుటుంబమును బజారుకి ఇడిచి అవమానపరిచి వాడిని అల్లరి చేసినందుకు ఎక్కడికి వచ్చింది శాపం? ఎక్కడికి వచ్చింది? హాము బిడ్డల మీదకి వచ్చింది. కనాను ఏం చేయలా, కానీ తండ్రి చేశాడు. ఎవరు చేశారు? తండ్రి చేశాడు. ఆ శాపం కనాను మీదకి వచ్చింది. కనాను అనేవాడు శపించబడి సహోదరులతో సమానంగా బతకవలసిన వాడు వాళ్ళ చేతి కింద ఈడు పేడ బీసుకేవాడయ్యాడు. అన్నదమ్ముల పిల్లలతో సమానంగా వీడు హ్యాపీ పిల్లలు ఉన్నారు. హ్యాపీ పిల్లలతో వీడు కూడా సమానంగా బతకాలి. మా అన్నయ్య పిల్లలతో నేను కూడా సమానంగా ఉండాలి లెక్క అయితే. మా వాడు షేము ఉన్నాడు. షేముకు బిడ్డలు పుట్టారు. ఆ బిడ్డలు కూడా నేను కూడా సమానంగా పెరగాలి, దీవించబడాలి. కానీ సహోదరుల పిల్లల కింద వీడు ఏమయ్యాడు? దాసుడు. ఎందుకయ్యాడు? కుటుంబములను అల్లరి చేసినందుకు గాను, కుటుంబములను ఎండగట్టినందుకు గాను. మానుకోమని చెబుతున్నాగా, ఎందుకు జ్ఞానం రాట్లా? చెప్పుకోవద్దని చెబుతున్నాగా. దేవుడు ఎనడా? మనుషులు ఎవరు లేరు. దేవుడు ఎనడా? ఏం మాట్లాడుతున్నావు నేను? గ్రహింపలేదు. ఎట్లా దోషులమవుతాం దేవుని దృష్టికి. దేవుడైతే మాత్రం వదిలిపెట్టడం. పక్కనే ఉంటాడు. దోషులకెన్నడికి చెయ్యి అందించడు. పక్కనే ఉంటాడు. జాగ్రత్త చూస్తూ ఉంటాడు. ఏడుస్తుంటే చూస్తూ ఉంటాడు. ముద్ద లేకపోతే చూస్తూ ఉంటాడు. బాధ వస్తే చూస్తూ ఉంటాడు. కన్నీళ్లు పెట్టుకుని చూస్తూ ఉంటాడు. నువ్వు ఏం చేసినా చూస్తూ ఉంటాడు. అడ్డు మాత్రం పడడు ఆయన. దోషులం అవ్వకుండా చూసుకోవాలి దేవుని దృష్టిలో. ఏది చేస్తే దోషమో మనం ఎరిగి ఉండాలి. ఏది చేస్తే దోషమో మనము ఎరిగి ఉండాలి. జ్ఞానం లేకపోతే ఎట్లాగా? నోరుంది కానీ మాట్లాడతావా? నీకు తెలిసింది కదా అని మాట్లాడతావా? ఎందుకు? అది పద్ధతి కాదు, మంచి విషయం కాదు. నేను ఇప్పటికి ఎన్నో విషయాలు ఇంట్లో భార్యకే చెప్పను. అసలు చాలా విషయాలు ఆమెకు తెలియదు. ఎందుకో తెలుసా? కొన్ని విషయాలు ఆమె భార్య అయినా కూడా చెప్పకూడదు, దాయాలి. అక్కడే మీ మీద ఉన్న ప్రేమ నాకు రుజువు అవుద్ది. దేవుడు మెచ్చుకుంటాడు. మాట వినాలి. అదే పాయింట్. ఇశ్రాయేలు అక్కడ చేసిన పొరపాటు ఏమిటంట? నేను చెప్పితేనే కానీ మీరు నా మాట వినకపోతే. ఒక దర్శనం వచ్చింది. లోబడు. వాక్యం మాట్లాడుతుంది. ఏం చేయాలి? లోబడు. ప్రత్యేకంగా ఏదన్నా నీతో చెప్పాను, లోబడు. నీ వల్ల కాకపోతే ఏంటయ్యా అని ఎలుగెత్తి ఏడువు. నేను చేయలేకపోతానేంటి?
చేద్దామని మనసు నాకు ఉంది, గుండెల నిండా భారం ఉంది, చేయాలనిపిస్తుంది, నేను చేయలేకపోతున్నా, మనుషులు సహకరించట్లా, భర్త సహకరించట్లా, నేనేం చేయాలి చెప్పు? సేవకుడు ఏం చేయమని చెప్పాడు, నాకేం చేయడానికి వీలు అవట్లా. అప్పుడు ఏం చేయాలి? ఓ పూట ఉపవాసం ఉండి ఏడిస్తే ద్వారములు తెరవడా దేవుడు? ద్వారాలు తెరవడా దేవుడు? ఉపవాసం అయితే ఉండవు. ఊరుకోవట్లా ఆయన. మనసులో మార్చేవాడు ఆయన, మనసులో మార్చేవాడు ఆయన. ఆళ్ళ మీద సాకులు చెప్పకూడదు దేనికి? మనకే మనసు ఉండాలి. మనసులో దేవుడు అన్ని లెక్క చూస్తూ ఉంటాడండి. దేవుడు గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైనా మన వల్ల కానప్పుడు ఏం చేయాలి? ఓ పూట ఉపవాసం ఉండి, ప్రభా నాకు చెయ్యాలనే ఉంది, నాకు ఇవ్వాలనే ఉంది, నేను పెట్టుకోవాలనే ఉంది, కానీ ఇట్లాంటి అడ్డం ఒక ఆటంకం నాకు వచ్చింది, మరి నన్ను ఏం చేయమంటావు? నువ్వు నాకు సహాయం చేస్తే నేను చేస్తాను ప్రభా అని ఏడిస్తే దేవుడు తప్పక దారి చూపిస్తాడు. ఎవరు అడ్డం పడుతున్నారు వాళ్ళ మనసులో దేవుడు మారుస్తాడు. దేవుని మాటను వినకపోవుట శాపం అది మన కుటుంబాలకి. నేను ఎందుకు చెబుతాను తెలిసి ఇంత బాహాటంగా? ఒకళ్ళకి ఏదైనా నష్టం జరిగినప్పుడు మనం వెంటనే ఏం చేయాలి? తేరుకోవాలి. అక్కడ తగిలిన దెబ్బ మనకు తగలకూడదనే ఒక జ్ఞానం మనలో పనిచేయాలి. ఒకళ్ళకి జరిగిన నష్టం మనకు జరగకుండా ఉంటాక మనం ముందు దాన్ని ఏం చేయాలి? మానుకోవాలి. ఆ గుంటలో ఒకడు పడ్డాడు, బండేసుకెళ్తా అన్నప్పుడు అక్కడ మనం ఏం చేయాలి? జాగ్రత్త ఉండాలి. అక్కడ మనం కూడా పడకుండా ఉండాలనే ఒక ధ్యాస, గ్రహింపు మనలో పుట్టాలి. దేవుని ప్రియులారా, ఇవాళ కృంగిపోయి తలబట్టుకుని ఏడ్చి ప్రార్థన చేస్తారు. ఏంటి ప్రభు మా పరిస్థితి? ఏమో కట్టుకుంటాం, మాకు సహాయం చేయను ఆయన. జీవితాలు ఎంతండి? అంతంత కట్టాలంటే మీరు కట్టలేరు. ఎప్పటికప్పుడు దేవునికి అప్పచెబుతూ ఉంటే ఎందుకు వదిలిపెడతాడు దేవుడు? మీరు ఇంటికి ఆలోచన చేసుకుని లెక్కలు వేసుకోండి. తొడుగు ఉండే రోజు ఒకటే దేవుడు రాసి పెట్టేస్తాడు అంతే. దేనికి చెబుతున్నాడో దేవుడు పట్టించుకోండి. ఆ మాట వినకుండా ఉండుట దేనికి దారితీస్తుంది? దోషమునకు దారితీస్తుంది. పట్టించుకోకుండా ఉండుట దోషమునకు దారి తీస్తుంది. ఆ ఆట చెబుతాడు అనే దాన్ని దోషమునకు దారి తీస్తుంది. దర్శనం వచ్చి ఎన్ని రోజులు అయింది? ఏం చేసావు దర్శనం ఇప్పుడు దాకా నువ్వు? దోషం అది. దెబ్బలు తగలక ముందే మనం అన్నిటిలో కరెక్ట్గా ఉంటాం నేర్చుకోవాలి. జాగ్రత్తలో మనం ఉంటే ఎక్కడ ఏది పొంచి ఉందో దాని నుండి దేవుడు మనల్ని కాపాడుకుంటూ తీసుకెళ్తాడు. తోడుగా ఉంటాడు, కాపాడుకుంటూ దేవుడు నడిపిస్తాడు. గిద్యోను అడిగిందని దేవుడు సమాధానం చెబుతున్నాడు. నువ్వు అనుకుంటే పిచ్చోడు అనుకుంటున్నావు, నన్ను తోడుగానే ఉన్నా, కానీ మీరు దోషులు. ఏ రకంగా కార్యాలు చేయమంటావు? ఇసుకున్నావేంటి, సరుక్కున్నావేంటి? నువ్వు సరి చేసుకో. ఇప్పటికైనా నేను నీకు మేలు లెక్కింపజాలని. శత్రు సమూహము, కందిరేగల గుంపులాగా సమూహం వస్తే దేవుడు ఒక్క గిద్యోను చేత వాళ్ళని కత్తి వాడకుండా చంపేశాడు. శత్రు సమూహాన్ని. నెమ్మది వచ్చేసింది. కత్తి పట్టుకోల గిద్యోను. దివిటీలు వెలిగించి కుండలు పగలగొట్టారు. శత్రువులు వాళ్ళంతటా వాళ్ళే పొడుచుకుని ఆ అరణ్యంలో శవాల కుప్ప, పినుగుల కుప్ప. ఆ బంగారం ఏరుకోవటానికి నెలల సమయం పట్టింది. మొయ్యలేక కొంత బంగారం అక్కడే వదిలేశారంట. ఎంత సమృద్ధి వచ్చింది మళ్ళీ సరి చేసుకుంటే? ఏం పగలగొట్టుకోవాలి? కుండ పగలగొట్టుకోవాలి. దివిటి వెలిగించాలి. ఏం పగలగొట్టాలి? కుండ పగలగొట్టి ఏడు. ఇప్పటికైనా ఈ రాత్రి కుండను, రాత్రి గుండెను ఏం చేయాలి? బద్దలు కొట్టి ఏడవాళ్ళు తప్పు చేసిన ఏడ్చి ఆత్మదీపమును మళ్ళీ ఏం చేయాలి? వెలిగించాలి. వెలిగిస్తే నువ్వు నోరెత్తక్కర్లా, నువ్వు కత్తి పట్టక్కర్లా, నువ్వు దాడి చేయక్కర్లా, నువ్వు కేసు పెట్టక్కర్లా, ఎక్కడికి పోనక్కర్లా. వాళ్ళల్లో కలవరం పుట్టించి వాళ్ళే చచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. ఆ బంగారం అంతా శత్రువుల యొక్క ఒంటి మీద బంగారం వేరుకోవడానికి వీళ్ళకి అలిచిపోయారంట. వీళ్ళు అలిచిపోయి మన వల్లగాదిని వదిలిపెట్టి వచ్చారంట. అంత ఆశీర్వాదం, ఎంత దరిద్రం అనుభవించారో మళ్ళీ దేవుడు అంతకంటే 4 అంతలు 2 అంతలు దేవుడు ఎక్కువగా సమకూర్చాడు.
సమకూర్చాడు దేవుడు. 30,000 మందితో యుద్ధానికి వెళ్దాం అనుకుంటే దేవుడు అన్నాడు 3,000 మంది చాలన్నాడు. విస్తారమైనటువంటి కనుసూపు మేరలో శత్రు సమూహమే, 2 దేశాలు కలిపి శత్రు సమూహం వచ్చింది. వారి గుర్రాలు, వాళ్ళ రౌతులు, వాళ్ళ ఒంటెలు, వాళ్ళ సమూహం చూస్తే గుండెలు అవిసిపోతాయి. ఏళ్ళ చూస్తే ఎంతమంది ఉన్నారు? 30,000 మంది మీద వెళ్తానికి వీళ్ళకి దమ్ము చాలలే. దేవుడు అన్నాడు 30,000 కూడా అక్కర్లా, వాళ్ళలో సగం తీసేయమన్నాడు. దేవుడు తీసేసాడు. 20,000 మంది మిగిలారు. 20,000 కూడా అవసరంలా, తీసేయ సగం అన్నాడు. 10,000 మంది చేత దేవుడు జయిస్తాడేమో అనుకున్నాడు. 10,000 మందితో దేవుడు విజయము ఇస్తాడు అనుకుంటే దేవుడు అన్నాడు 10,000 మంది కూడా అక్కర్లా. ఏంటి ప్రభా తగ్గెత్తిన జనాన్ని? వాళ్ళు చూస్తేనేమో లక్షల మంది శత్రు సమూహం ఉన్నారు. ఎట్లా తగ్గిస్తున్నావు నువ్వు? ఎట్లా గెలవగలవు అంటే 10,000 మంది కూడా వద్దు. 3 దేవుడు ఏం చెప్పాడంటే దివిటీలు, కాకడ దివిటీలు మీరు వెలిగించండి, కుండ దాని మీద బోర్లించాలి. శత్రువు ముందుకెళ్ళి మీరు ఏం చేయాలి? కుండ పగలగొట్టి దివిటి చేతి పైకెత్తి పట్టుకోండి, నేను వారిలో కలవరం పుట్టిస్తా, వాళ్ళంతటా వాళ్ళే ఒకరికొకరు పొడుచుకుని చచ్చిపోతారు. ఇప్పటికైనా నేను మీ పక్షంగా కార్యము చేయాలంటే మీరు మౌనంగా ఉండండి. నేనే మేలు చేస్తా, నేనే శత్రువుని హతమారుస్తా, నేనే శత్రువుని సిగ్గుపరుస్తా. నేను చేయాలంటే మీ కుండలు ఏం చేయాలి? పగలగొట్టాలి. పగలగొట్టుడే మాట వినుట. ఇప్పుడు నువ్వు మాట వింటున్నావంటే నీకు విరిగి నలిగిన మనసు వచ్చేసిందని అర్థం. విరిగిన మనసు వచ్చేయాలి, కుండ పగలాలి. కఠినత్వం, మూర్ఖత్వం ఉండకూడదు. పర్లేదులే, డబ్బులు లేవు, బొబ్బులు లేవు, ఇప్పుడు కాదులే, ఎట్లాంటి వాయిదాలు పెట్టుకోవద్దు. చెప్పింది చేయటం నేర్చుకోండి. దివిటి ఏం చేయాలి? ఆత్మదీపం వెలిగించాలి. ఏ దీపం? ప్రార్థన రగలాలి, మళ్ళీ విశ్వాసం రగలాలి. మళ్ళీ దేవుడికి కార్యాలు చేయటం మొదలు పెడతాడు. నువ్వు విరిగిన మనసు తెచ్చుకో, మాట వెంటనే ప్రభు తీర్మానం చేసుకో. ఆత్మదీపమును మళ్ళీ భక్తి దీపమును వెలిగించు. దేవుడు తోడై ఉన్నవాడు పని చేయటం మొదలు పెడతాడు, కార్యాలు చేయటం. ఇప్పుడు దాకా మౌనంగా ఉన్నవాడు ఇక మేలు చేయటం మొదలు పెడతాడు. ఆ మేలు కనులారా చూస్తాం. ఇప్పుడు ఎంత రోత దరిద్రం అనుభవించామో అంతకంటే రెట్టింపు సమృద్ధి మన జీవితంలోకి దేవుడు తెస్తాడు. ఏం చేయాలట? విరిగి నలిగిన మనస్సు మనము తెచ్చుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఇప్పటికైనా నా మాట వినుట మీరు అలవాటు చేసుకోవాలి. ఎవరి మాట వింటాం? దేవుని మాట వింటూ ఇప్పటికైనా సరే మీరు నేర్చుకోవాలి. ఏం చేయాలంటాడు? మళ్ళీ మీ ఆత్మ దీపములు మీరు వెలిగించాలి. వెలిగిస్తే నేను మీ పట్ల కార్యములు చేస్తా. అంతేగాని కుంగిపోవద్దు, మనసులో వేదన పడొద్దు, ఏంటిదని చింత పెట్టుకోవద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు, వాడు నేర్పే బోధకి మీరు లొంగిపోవద్దు, చచ్చిపోతే బాగుండి అనుకోవద్దు, విసుక్కోవద్దు, సణుక్కోవద్దు, గొణుక్కోవద్దు. నేను ఎంత చేస్తే దేవుడు నాకేం చేశాడని మనసులో తలంపులు పెట్టుకోవద్దు. రెట్టింపు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండండి. అంతే. దేవుడు దీవించి దినం ఒకటే సిద్ధమైంది, ఆయన హెచ్చించే రోజు ఒకటి సమీపంగా ఉంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.